ఒకవేళ కోర్టు తీర్పులతో అసెంబ్లీ ఉప ఎన్నికలు అనివార్యమైతే బైపోల్ హీట్ ఎండాకాలం వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేటువంటి టాక్ వస్తోంది. ఇక దీనిపైనే ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం అండి. ముందుగా మానవతారాయ్ గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇక పరిషత్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనేటువంటి ఊహాగానాలు వినిపించాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో వెంటనే అయితే పరిషత్ ఎన్నికలు ఉండేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ ఏదో ఒకటి తేల్చి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దీనిపైన ఒక డెసిషన్ వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికలకు వెళ్తాము అని చెప్పారు. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజంగా కాంగ్రెస్కి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. మరి ఇదే వేడిని కంటిన్యూ చేస్తూ వెంటనే వెళ్లేటువంటి అవకాశం లేకుండా 42% రిజర్వేషన్ అనేటువంటి ఒక సాకుతో బీజేపీని అక్కడ బదనాం చేసేటువంటి దీంట్లోనే ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ బీసీల వాదన తెరపైకి తెచ్చారు అనేటువంటిది ఒక వాదన వినబడుతోంది. ఇప్పుడు మేము బీసీలకు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అనుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కుదరలేదు. తప్పకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ ఎన్నికల్లో వాటిలో కల్పించాలనే లక్ష్యంతోనే అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏ విధంగా సాధించాలి అనే విధంగా ఆలోచన చేసిన తర్వాత ఆ ఎన్నికలు పోతాం. ఇది స్పష్టం. ముఖ్యమంత్రి గారే స్వయాన, ప్రభుత్వం అధినేతనే ఆయనే స్వయాన మాట్లాడారు. కాబట్టి ఇందులో అసలు ఎవరు దోషులు, ఎవరు అసలు అనేది ఎవరు బీసీలకు ద్రోహం చేసేది ఎవరు, బీసీలకు న్యాయం చేసేది ఎవరు అనేది తేలిపోద్ది ఈ దెబ్బతో. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహుల్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము మా ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు నోటికాడ ముద్దను లాక్కున్నారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఒక సంతకం పెడితే తమిళనాడులో రిజర్వేషన్ లాగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మన పివి నరసింహారావు గారు సంతకం పెట్టినట్టు పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే ఈ సమస్య ఉండేది కదా. అసలు బీజేపీకి ఇష్టం ఉండదు, రిజర్వేషన్ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల్ని వారు గౌరవించరు. వాళ్ళకి అవసరమైనప్పుడు గౌరవిస్తారు, అవసరమైనప్పుడు గౌరవించరు. కాబట్టి తమిళనాడు విషయంలో కానీ మన బిల్లుల విషయంలో తొక్కిపెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ బిల్లు అయినా సరే 3 నెలలకు మించి గవర్నర్ కానీ రాష్ట్రపతి కనుక అట్లా ఆపితే, నిలుపుదల చేస్తే అది ఆమోదించినట్టు లెక్క అన్నారు. మరి ఆమోదం అయినట్ట. మళ్ళీ ఏం చేశారు, ద్రౌపది ముర్ము గారే ప్రశ్న వేశారు. 14 ప్రశ్నలు వేసి అసలు మా యొక్క 361 నిబంధన రాష్ట్రపతికి గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాన్ని కోర్టులు ప్రశ్నించవచ్చా, మాకు కోర్టులు మమ్మల్ని ప్రశ్నించలేవు, మీరు ఏ విధంగా మీరు రాజ్యాంగం లేని అంశాలను మీరు మాట్లాడతారని చెప్పి మరి కోర్టులకి తిట్టినట్టు కర్ర ఇరగదు పాము జావదు అన్నట్టు ప్రశ్నలు సంధించారు. మీరేమో బీసీల ద్రోహి బీజేపీ అనేటువంటిది మీరు తెర మీదకి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ ఒక క్లారిటీతో ఉంది. దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నారు. ఆ కులగణన అయిపోయిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రాన్ని డిమాండ్లు తీర్చుకుంటూ వెళ్తే ఇది ఇప్పట్లో అవి పని కాదు. సో ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక కులగణన చేసి ఆ తర్వాత ఈ రిజర్వేషన్లపై ఒక క్లారిటీ ఇస్తామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు కులగణన చేయటమే వాళ్ళకి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారు దెబ్బకు భయపడి జనగణనతో పాటు కులగణన చేస్తామని మెట్లు దిగొచ్చారు. దాన్ని అభినందిస్తున్నాం మేము. కాకపోతే ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వండి. ఇప్పుడు తమిళనాడులో ప్రత్యేక ఏ రాష్ట్రం లేవు. మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చిందా లేదా? కాబట్టి అట్టనే అంత పెద్ద మనసు చేసుకోవాలంటున్నాం బీసీల దగ్గర. ఈ వేరే రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. తెలంగాణలోని మేము మేనిఫెస్టోలో పెట్టి ఒక పోరాటం అవుతుంది. కాబట్టి దీన్ని పెద్ద మనసుతో మోడీ గారు, ఓబీసీగా ఉన్న ప్రధానిగా ఉన్న మోడీ గారు మర్ము గారితో సంతకం పెట్టించవచ్చు కదా. ఏముంది పెద్ద సమస్య కదా. ఆ రోజు జరిగింది అదే కాంగ్రెస్ హయాంలో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళకి 69% రిజర్వేషన్ కల్పించినాం. కాబట్టి ఇది ఈ దేశంలో అందరికీ ఇప్పుడున్న రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది మేమే, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది మేమే, వర్గీకరణ అమలు చేసింది మేమే. అదేవిధంగా మరి లంబాడీల్ని బీసీలుగా ఉన్న వారిని ఎస్టీ జాబితాలో చేర్చింది మేమే. కేంద్రీయ విద్యా సంస్థల్లో 2006 వరకు రిజర్వేషన్ లేవు. ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్సియు లాంటి వాటిలో కానివ్వండి, ఐఐటి వాటి లాంటిలో లేవు. దాన్ని కూడా ఇచ్చింది 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లే. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఈ బిల్లుకి మోక్షం కలగదని చెప్తున్నారు. అట్లేం లేదు, బరాబర్ మేము కొట్లాడుతాం. అప్పటిదాకా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం. మేము ఏ విధంగా కులగణన చేయనన్న నరేంద్ర మోడీతో మెడల ఉంచి ఏ విధంగా కులగణన కార్యక్రమాన్ని ఒప్పించడమో అదే తప్పకుండా అనివార్య పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఆ విధంగా మా పోరాటాలు ఉంటాయి.
అందుకే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ముందు చూపుతో మాట్లాడటం జరిగింది. కాబట్టి అసెంబ్లీ వేదిక మళ్ళొకసారి పెట్టి దీనికి ఏంది పరిష్కారం అని చెప్పి అన్ని పార్టీలు, ఇటు బీజేపీ వాళ్ళని, అటు ఎంఐఎం, అన్ని పార్టీలని, బీఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెట్టి, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు 8 మంది. కాబట్టి ప్రజల ముందు ఏం చేస్తారు వీళ్ళ వాటిలో నోటితో ఇప్పటివరకు ఏంది, నోటితో అసెంబ్లీలో ఆమోదించారు, బయటకు వచ్చి ఎక్కిరిస్తున్నారు. నోటితో నవ్వుతున్నారు, నొసటితో ఎక్కిరిస్తున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి అనేది ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పటికి అర్థమైపోయింది. కాబట్టి తప్పకుండా ఇది మేము తమిళనాడులో ఏ విధంగా సాధించినామో తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలు ఎక్కడ లేదు డిమాండ్, ఉన్న చోట మాకు ఇవ్వండి. ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి చేసిన కులగాని కర్ణాటక స్ఫూర్తిగా తీసుకుంది. ఇలా వేరే రాష్ట్రాలు, రేపు నరేంద్ర మోడీ కూడా తీసుకున్నాడు. నా దేశ ప్రత్యక్షంగా పరోక్షంగా తప్పదు, అంత శాస్త్రీయబద్ధంగా జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వకపోతే తప్పకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు అరణ్యవాసం, ఇది శకుని మాయాపాచికలకు ఆయన రాముడు అరణ్యవాసం పోయినట్టు, పాండవులు అరణ్యవాసం పోయినట్టు రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. అధికారాన్ని దూరం చేస్తున్నారు. తర్వాత జరిగేది ఏంది, పట్టాభిషేకమే. ప్రధానిగా పట్టాభిషేకం అవుతుంది. ఈ లోపునే బీజేపీ వాళ్ళతోనే మేము కొట్లాడి సాధిస్తాం.